నేను ఒకటే మాట చెప్తాను, దుఃఖం వచ్చిందంటే దానికి ఒక కారణం. ఉద్యోగం లేకపోవచ్చు, దుఃఖం వచ్చిందంటే ఆరోగ్యం సరిగా లేకపోవచ్చు, దుఃఖం వచ్చిందంటే ఏదో సమ్ ప్రాబ్లం, మిస్అండర్స్టాండింగ్స్, అసమాధానం. దుఃఖము కలిగిందంటే ఇంట్లో ఏదో గొడవలు, దుఃఖము కలిగిందంటే ఏదో లేదు. దుఃఖం ఉట్టిగా రాదు. హృదయము నలిగినప్పుడే కన్నీళ్ళు వస్తాయి. హృదయం నలిగినప్పుడు, హృదయం వేదన వచ్చినప్పుడు కన్నీళ్ళు వస్తాయి. ఈ రాత్రి నీ కన్నీళ్ళన్నిటినీ ఫుల్ స్టాప్ పెట్టి, కన్నీళ్లు ముగించి, నీ కన్నీళ్ళను తుడిచి, నేను భుజస్కంధముల మీద మోసుకొని ఎత్తుకొని నడిపించడానికి శక్తి కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఈ రాత్రి ఏ బంధాల మధ్యలో, చెరసాలంటే శ్రమలు కదా, ఎండ అంటే వేడి కదా, కష్టాలు కదా, కన్నీళ్లు కదా, ఏ బాధల మధ్యలో నువ్వు నిలబడున్నావు, నీ ఎవ్వరికి చెప్పుకోపోయినా నీ దేవుడికి నీ హృదయముతో చెప్పు. నీ పక్కనున్న స్నేహితుడు కూడా ఏలన చేస్తాడు, నువ్వు నమ్మిన ఇంటోళ్ళు కూడా ఏలన చేస్తారు, నీతో ఉన్న వారు కూడా నేను ఏలన చేస్తారు. ఎవరిని నమ్మకు. కొన్నిసార్లు కన్న పిల్లలు కూడా నమ్మదగిన వారు కాదు. కానీ ఈ భూమిని ఆకాశమును కలగచేసిన ఆ దేవుడు ఒక్కడే